ఇక నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లో 4 పులి కోనలు కలకలం రేపాయి. నల్లకాలువకు చెందిన కూలీలు శ్రీశైలం కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి పనికి వెళ్లిన సమయంలో ఈ పులి పిల్లలు కనిపించాయి. వెలుగోడు అటవీ రేంజ్ పరిధిలోని పొదల్లో పనిచేస్తూ ఉండగా పెద్ద పులి ప్రత్యక్షమైంది. తర్వాత కొద్దిసేపటికి పొదల నుంచి ఒకదాని వెంట ఒకటిగా 4 పులి కోనలు బయటకొచ్చాయి. పొదల్లో ఉన్న చిన్న పులి పిల్లలను చూసిన కూలీలు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. తమ వద్ద ఉన్న సెల్ ఫోన్లలో ఫోటోలు తీశారు. అయితే కోనలతో పాటు ఉన్న పెద్ద పులి తమ వైపే చూస్తూ ఉండడంతో ప్రమాదాన్ని గ్రహించిన కూలీలు అక్కడి నుంచి నెమ్మదిగా తప్పించుకుని వెళ్లాల్సి వచ్చింది. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది మన దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్లో మనకి చాలా అరుదైన అడవి జంతువులు ఉండడం జరుగుతుంది. పెద్ద పులి కావచ్చు, చిరుత పులిలు, ఎలుగుబంటిలు, దుప్పులు, కణుతులు, అలాగే చాలా అరుదైన జంతువులు ఉండడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం ఇప్పుడు మాన్సూన్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి ఈ మాన్సూన్ పీరియడ్లో మనము మాన్సూన్ ప్యాటర్న్ అనేది ఎక్కువ మనం చేయడం జరుగుతుంది. మన అడవిలో 2 పులిల పిల్లలు చూడడం జరుగుతుంది. సో ఈ మాన్సూన్ పీరియడ్లో బ్రీడింగ్ సీజన్ అలాగే మనం చెప్పడం జరుగుతున్నాయి. దానివల్లనే మనము ఎకో టూరిజం యాక్టివిటీస్ కూడా ఏంటంటే మనం కోర్ ఏరియాలో రెస్ట్రిక్ట్ చేయడం 3 monthsకి యాక్షన్ అంటే సస్పెండ్ చేయడం జరిగింది.